హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఒక బడ్జెట్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి వచ్చి మీవీ బ్రాండ్ నుంచి. సో మోడల్ వచ్చేసరికి కాలర్ 2. గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనకి బడ్జెట్లో వస్తుంది అండ్ ఇది టోటల్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. మనకి దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే హైదరాబాద్లో ఉంది. సో వీళ్ళు ఈ ప్రోడక్ట్ని అయితే టోటల్గా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్లో ఇండియన్ హెడ్ ఫోన్స్ అంటే ఇండియన్ బ్రాండ్ నుంచి మంచి హెడ్సెట్ కావాలనుకుంటే డెఫినెట్గా దీన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు ఏం చేద్దామంటే మనము దీన్ని అన్బాక్స్ చేసేసి అండ్ మనకు బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాము. అండ్ అలానే వీళ్ళు ఏదైతే ఫీచర్స్ మెన్షన్ చేశారో ఆ ఫీచర్స్ అన్నీ ఎలా వర్క్ అవుతున్నాయని అయితే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ప్యాకింగ్ చూసుకుంటే ప్యాకింగ్ అయితే ఇలా నీట్గా వచ్చింది మనకి, ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్. సో ప్యాక్ ఓపెన్ చేయగానే మనకి లోపలైతే డైరెక్ట్గా హెడ్సెటే ఉన్నాయి అండ్ దాంతోపాటు బిల్ అయితే ఉంది. సో బాక్స్ అయితే చూడడానికి ఇలా నీట్గా ప్యాక్ చేసి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది బిల్లు, మనకి ప్రైస్ 799 రూపీస్ అండ్ బాక్స్ అయితే ఇది. అండ్ మనం ఫ్రంట్ చూసుకుంటే మీవీ కాలర్ 2 వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని రాస్తున్నాయి అండ్ కింద చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. డీప్ పవర్ఫుల్ బాస్, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్లూటూత్ 5.0 అని. అండ్ సైడ్స్కి జస్ట్ ఇలా పుష్ ద లిమిట్స్ అని అయితే రాసింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు, లైక్ హెచ్డి స్టీరియో సౌండ్ అని చెప్పి, లైట్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఇయర్ అని చెప్పి, సూపర్ సాలిడ్ బాస్, మెమ్స్ మైక్ ఫర్ క్రిస్టల్ క్లియర్, స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్, ఫుల్ ఛార్జింగ్ ఇన్ 30 to 45 minutes, మ్యాగ్నెట్ లాకింగ్ ఫర్ కన్వీనియన్స్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ కింద కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఒక పాంప్లెట్ లాగా ఇచ్చారు. అంటే ఏంటంటే మనం ప్రోడక్ట్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి జస్ట్ మనం బిల్ని ఫోటో తీసి ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయమని అయితే ఇచ్చారు. అంతే సింపుల్ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ అయితే. అండ్ దాని తర్వాత కింద చూసుకుని మనకి డైరెక్ట్ హెడ్సెటే ఉన్నాయి. హెడ్సెట్ మనం చూడవచ్చు కదా, ఇక్కడైతే మనకి మ్యాగ్నెట్స్తో వస్తుంది. అండ్ హెడ్సెట్ చూసుకుంటే చాలా అల్ట్రా లైట్ వెయిట్ అయితే ఉందని చెప్తాను, అసలు వెయిటే లేదు, సింపుల్గా ఉంది. అండ్ ఇంకా బాక్స్ వేరే కంటెంట్స్ చూసుకుంటే మనకి ఒక సైడ్ అయితే ఇట్లా ఓపెన్ ఇయర్ అని రాసింది. ఒకసారి చూసుకుంటే మనకి ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ మీడియం దానికే ఇచ్చారు. మిగతా ఇంకో దాంట్లో చూసుకుంటేనేమో మనకి కేబుల్ ఉంది, ఛార్జింగ్ కేబుల్ చిన్నది. అండ్ దీంతోపాటు ఇంకా లోపల డాక్యుమెంట్ చూసుకుంటే వారంటీ గైడ్ అండ్ హౌ టు యూస్ గైడ్ ఒకటి ఉంది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ లేబుల్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ చూసుకుంటే మనకి మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్తో వస్తున్నాయి. సో మనకి ఆ ప్రైస్ కాబట్టి 800 రూపీస్లో బిల్ క్వాలిటీకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మొత్తం ప్లాస్టిక్తో వస్తున్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది. సో అదొక మంచి థింగ్, మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇవి మనకి మ్యాగ్నెట్స్ వస్తున్నాయి. మ్యాగ్నెట్స్ అయితే మనము కావాలంటే ఇలాగా మనము మెడలో వేసుకున్నప్పుడు మ్యాగ్నెట్స్ని అతికించుకొని పెట్టుకోవచ్చు. సో దట్ మనకు అవసరం లేనప్పుడు ఇలా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు, కావాలంటే మనం తీసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బటన్ సిస్టమ్ చూసుకుంటే అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఏదైనా మైనస్ బటన్ ఇచ్చారు, ప్లస్ బటన్ ఇచ్చారు అండ్ దాంతోపాటు పవర్ బటన్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మైక్ ఇచ్చారు, దానికే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మనకి మైక్రో యూఎస్బీ కేబుల్తో వస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే దీని లోపల మనకి ఇది వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అంటే మనం 10 minutes ఛార్జింగ్ పెడితే వీళ్ళు క్లెయిమ్ చేస్తుందంటే 10 hours వరకు యూజ్ చేయొచ్చు, 70% వాల్యూమ్లో అంటున్నారు. అంటే మనకి ఫుల్ ఛార్జింగ్ అయితే మనకి అరౌండ్ 35 to 40 minutes పడుతుందని చెప్తున్నారు. అండ్ మనకి ఇది బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఒకటేసారి మనము 2 devices అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి వాళ్ళు మెన్షన్ చేసింది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కనెక్టివిటీ పార్ట్ అయితే సింపుల్. మనం కనెక్టివిటీ చేయాలనుకుంటే ఏమీ లేదు, మనం పవర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఇట్లా బ్లింక్ అవుతుంటుంది. మనం ఫోన్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ మీవీ కాలర్ 2 అని కనిపిస్తుంది కదా, మీవీ కాలర్ 2. సో మనం దీన్ని క్లిక్ చేయగానే మనకైతే ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. సో పేర్ అయిపోగానే మనకి అంటే మనకి ఇక్కడ లోపల ఆడియో కూడా ఇస్తున్నారనమాట. అంటే మనం ఇన్కేస్ పెట్టుకొని ఉంటే మనకి పేరింగ్ అయిందా లేదా, అండ్ పేరింగ్ మోడ్లోకి వెళ్తే పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నట్టు మనకి సో ఆడియోలో అయితే మనకి వినిపిస్తుంది. సో మనకి అక్కడైతే బాగానే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే ఈజీగా ఉంది మనకి, అంటే పేరింగ్ మోడ్లో ఉందా లేకపోతే కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి.
సో ఇన్ కేస్ మనం సెకండరీ డివైస్ కనెక్ట్ చేయాలనుకుంటే సెకండరీ డివైస్ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే మనకి ప్రైమరీ డివైస్ ఉందో ప్రైమరీ డివైస్లో బ్లూటూత్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత సెకండరీ డివైస్లో మనం బ్లూటూత్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు కదా, మనము ఇక్కడ చూసుకుంటే మీ కాలర్ టోన్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం బ్లూటూత్ ఆఫ్ చేస్తామో మన హెడ్సెట్ ఏమవుతుందంటే పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అని ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు కదా, క్లిక్ చేస్తే పేర్ చేయాలని అడుగుతుంది. పేర్ చేసేయచ్చు. పేర్ చేస్తే మనకి పేర్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూసుకుని మనకి కనెక్టెడ్ ఉంది కదా. ఇప్పుడు బ్లూటూత్ ఇంకో డివైస్లో కూడా ఆన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడొచ్చు కదా, మీ కాలర్ టూ అని చెప్పి ఇది కూడా పేర్ అయిపోయింది. సో ఇలా మనకైతే రెండు డివైస్లు అయితే ఒకటేసారి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మనకి ఆటోమేటిక్ కాల్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడైతే వినిపిస్తుంది. సో కాల్స్ అయితే మనము యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మనము ఇన్ కేస్ రెండిట్లో మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఫస్ట్ ఏదైతే డివైస్ కనెక్ట్ ఉందో దాంట్లో ప్లే అవుతుంది మ్యూజిక్. అండ్ ఎప్పుడైతే మనము ఫస్ట్ డివైస్ స్టాప్ చేస్తామో ప్లే చేయడము, ఆటోమేటిక్గా సెకండ్ డివైస్ నుంచి ఆడియో తీసుకొని సెకండ్ డివైస్ అంటే రెండు డివైస్ సైమల్టేనియస్గా ప్లే చేస్తుంటే ఫస్ట్ డివైస్లో ఆడియో మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ డివైస్ ఆడియో ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా సెకండ్ డివైస్లో వచ్చి ఆడియో మనకైతే వస్తుంది. అండ్ నేను ఒకటి గమనించింది ఏంటంటే మనకి టూ డివైసెస్ కనెక్ట్ ఉన్నప్పుడు ఇన్ కేస్ డివైసెస్ మధ్యన స్విచ్ అవ్వాలంటే స్విచ్ అవ్వడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు నాకు. సో అదొకటైతే నేను గమనించాను. అండ్ మిగతా కంట్రోల్స్ అన్నీ చాలా ఉన్నాయి, మామూలు కంట్రోల్స్. మనము మల్టీ ఫంక్షన్ బటన్ ఏదైతే పవర్ బటన్ ఉందో పవర్ బటన్ కనెక్షన్ ఉన్నప్పుడు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఐదర్ గూగుల్ కానీ లేకపోతే సిరి కానీ ఓపెన్ అవుతుంది. అండ్ మనం కాల్ లిఫ్ట్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తుంది. మనము ఇంకోసారి ప్రెస్ చేస్తే కాల్ రన్నింగ్లో ఉన్నప్పుడు కాల్ అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకా మనము ప్రీవియస్ ట్రాక్ ఆ ట్రాక్ వెళ్ళాలంటే ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, అవి లాంగ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వెళ్తుంది, లేకపోతే ప్లస్ లాంగ్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ అలానే దాంతోపాటు అంటే కాల్ ఉన్నప్పుడు ఇంకో కాల్ వస్తే మనము డబల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ మనకి ఫస్ట్ ఉన్న కాల్ హోల్డ్లోకి వెళ్ళి సెకండ్ కాల్ అయితే పిక్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. మళ్ళీ రావాలంటే సేమ్ అలానే డబల్ టైం ప్రెస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మనము కాల్లో ఉన్నప్పుడు బ్లూటూత్ హెడ్సెట్ నుంచి ఫోన్లోకి షిఫ్ట్ అవ్వాలంటే పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా 1 సెకండ్ అదైతే మనకి బ్లూటూత్ హెడ్సెట్ నుంచి ఆటోమేటిక్గా నార్మల్ కాల్లోకి వెళ్ళిపోతుంది. టర్న్ ఆఫ్ చేయాలంటే మనం 3 సెకండ్స్ మనము ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా రెడ్ లైట్ ఇండికేటర్ వచ్చి టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో అదేంటంటే అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇన్ కేస్ 2 ఫోన్స్లో కనెక్ట్ ఉంటే స్విచ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. సో అదొకటి ఇచ్చింటే బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు బ్యాటరీ లైఫ్ అయితే అంటే నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసినప్పుడు నాకు 80% ఉండే. నేను ఆల్మోస్ట్ 2 hours 30 minutes నుంచి 3 hours వరకు వాడాను. 80 నుంచి 60 వరకు అయితే డ్రాప్ అయింది. సో దాని ప్రకారంగా చూసుకుంటే 2.5 hours 20% అంటే సమ్వేర్ అరౌండ్ ఈజీగా 10 hours అయితే బ్యాకప్ అయితే ఈజీగా వస్తుంది మనకి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి 10 minutes ఛార్జింగ్ పెడితే 10 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి అది కూడా గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అవతల వాళ్ళకైతే నా వాయిస్ చాలా క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇన్ కేస్ మనకు కాల్స్ కోసం కావాలనుకుంటే డెఫినెట్గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇది ఏవైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో మ్యాగ్నెట్స్ యాక్చువల్గా మనము OnePlus బర్డ్స్ వాటిల్లో చూస్తే మనం మ్యాగ్నెట్స్ అటాచ్ చేసినప్పుడు స్టాప్ అయిపోతుంది ఏమన్నా మనం మ్యూజిక్ అలాంటి ప్లే చేస్తుంటే. కాకపోతే ఇందులో అయితే ఆ ఫీచర్ ఏం లేదు, స్టాప్ ఏం అవ్వట్లేదు. అండ్ అట్లానే ఇవి ఇట్లా మనం మ్యాగ్నెట్స్ పెడితే టర్న్ ఆఫ్ అయితే అయిపోవట్లేదు. ఎంతసేపు ఉన్నా కానీ కనెక్ట్లో అట్లానే కనెక్టెడ్లో ఉంటున్నాయి, టర్న్ ఆఫ్ అయితే అవ్వట్లేదు. నేను అది కూడా ఒకటి గమనించాను. అండ్ సౌండ్ క్వాలిటీకి వస్తే అంటే మనం ఇన్ కేస్ మ్యూజిక్స్ వింటుంటే మ్యూజిక్ వినేటప్పుడు అయితే వోకల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే మనకి ఏదైతే సింగర్ పాడుతున్నారో అవైతే చాలా క్లారిటీగా ఉంది. బాస్ వాళ్ళు సూపర్ బాస్ ఉందని చెప్తున్నారు కానీ నాకైతే బాస్ అంత ఓవర్గా అనిపించలేదు, జస్ట్ ఓకేగా ఉంది. అండ్ మిడ్స్ కూడా బాగున్నాయి, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. సో నన్ను అడిగితే మాత్రము 800 ప్రైస్ పాయింట్లు అయితే మంచి హెడ్సెట్ అని చెప్తాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇన్ కేస్ మీకు హెవీ బాస్ కావాలంటే డెఫినెట్గా మీకు ఇదైతే నచ్చవు. లేదు నాకు మీడియం టు లో బాస్ ఉన్నా కానీ కొంచెం సౌండ్ క్లారిటీ బాగుండాలి, కాల్స్కి బాగుండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, మల్టిపుల్ డివైస్ సపోర్ట్ ఉండాలి, అండ్ బ్లూటూత్ 5.0 ఇలాగా, అండ్ నాకు తక్కువ ప్రైస్లో కావాలి, లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా దీన్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. లేదు మనకి ఇంకా వేరే బ్రాండ్లో కావాలంటే మనకి బోల్ట్లో కూడా ఉన్నాయి ఇదే ప్రైస్ రేంజ్లో, ఒక 100-200లో. సో అది కావాలన్నా తీసుకోవచ్చు. రెండిట్లో ఏది తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీకు మీవి బ్రాండ్లోనే ఇవే కావాలి అనుకుంటే నా ఎక్స్పీరియన్స్ అయితే
మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది అనమాట నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. గత 2 రోజుల నుంచి నేను వీటిని యూజ్ చేస్తుందని బట్టి అయితే మీరు ఎవరైనా కొనాలనుకుంటే దీని యొక్క పర్చేస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వెరిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది మరి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఫీచర్ నచ్చింది వీటిలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, దిస్ ఈస్ హరి signing off. See you next video. Stay home, stay safe. Bye bye.